మనిషి ఎంత విచిత్రమైన వాడో కదా. ఎల్లప్పుడూ కలలు కంటూ ఉంటాడు. రేపు నేను ఇది చేస్తాను, రేపు నేను అది ఆరంభిస్తాను, రేపు నేను అది పూర్తి చేస్తాను అని. ఈ రేపు అనేది ఉంది చూశారు, ఈ రేపు అనేది అత్యంత విచిత్రమైనది. ఇది ఎప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నట్టే ఉంటుంది, కానీ దగ్గరకు వచ్చాక అది ఈ రోజు అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకొక రేపటి కోసం ఎదురు చూస్తాం, ఇక అది మన దగ్గరకు వస్తుంది, ఈ రోజుగా మారిపోతుంది. ఈ రేపు అనేది సర్వదా అది వస్తున్నట్టు మనకు ఆశ కల్పిస్తుంది, కానీ నిజానికి అది ఎప్పటికీ రాదు. మీ చేతుల్లో ఉన్నదల్లా ఈ రోజు మాత్రమే, వర్తమానం. ఏం చెయ్యాలి అన్నా, దేన్ని ప్రారంభించాలన్నా, ఏది పూర్తి చేయాలన్నా అది ఈ రోజే చేయండి, వర్తమానంలో చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే చేస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించటం వల్ల భవిష్యత్తు అందంగా మారదు. ఈ రోజు కర్మ చేయటం వల్లనే మారుతుంది. కనుక ఈ రోజు వర్తమానంలో జీవించండి, కర్మ చేయండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.